ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్ ఏదైనా ఉందంటే అది పాయకరావుపేట. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై గ్రూపులు కట్టడం ఇక్కడ కామన్. అధికార వైసీపీ అయినా ప్రతిపక్ష టీడీపీ అయినా ఎమ్మెల్యేలకు ముప్పు తిప్పలు పెట్టే ద్వితీయ శ్రేణి నాయకులకు కుదవేలేదు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఇతర సామాజిక వర్గ నేతలు జోక్యం ఎక్కువ. టీడీపీకి కంచుకోట అయిన పాయకరావుపేటలో వైసీపీ పాగా వేసింది. రానున్న ఎన్నికల్లో ఆధిపత్యం ఎవరిది? పాయకరావుపేట మొదట్నుంచి టీడీపీ కంచుకోట. 1983 నుంచి 7 సార్లు ఇక్కడ టీడీపీనే గెలిచింది. 2009లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన బాబూరావు తొలిసారి సైకిల్ జోరుకు బ్రేక్ వేశారు. 2014లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బాబూరావు 2019లో వైసీపీ నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ హవా, టీడీపీలో విభేదాలు బాబూరావు విజయాన్ని సులువు చేశాయి. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిందనే చెప్పొచ్చు. బాబూరావు వద్దు, వైసీపీ ముద్దు అంటూ స్థానిక నాయకులు నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే సొంత పార్టీ వారినే ఇబ్బంది పెడుతున్నారంటూ ఎస్రాయివరం ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి రాజీనామా చేయడంపై వైసీపీలో గ్రూప్ వార్ను తెలియజేస్తోంది. బదిలీలు, కాంట్రాక్టర్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ వల్లే ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావు తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అన్ని మండలాల నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బాబూరావుపై వ్యతిరేకత కారణంగా పాయకరావుపేట వైసీపీ ఇన్ఛార్జిగా రాజా ఎమ్మెల్యే కంబాల జోగులు నియమించారు. వైసీపీ టికెట్ ఆయనకే ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వైసీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పోతారన్న టాక్ వినిపిస్తోంది. 2004లో టీడీపీ నుంచి పాలకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జోగులు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2012లో వైసీపీలో చేరిన ఆయన 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలోని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొస్తారని అమ్మాజీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫైర్ బ్రాండ్గా పేరొందిన అనితను ఓడించాలన్న కసితో వర్గాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని వైసీపీ నాయకులు ఆశిస్తూ ఉన్నారు. అనిత మాత్రం వైసీపీ వర్గాలపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరొందిన వంగలపూడి అనిత టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. టీచర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె తన వాగ్దాడితో ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తూ చాలా తక్కువ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అధికార పార్టీకి టార్గెట్గా మారిన పోరాట పంథా వేయలేదు. 2014లో టీడీపీ తరపున గెలిచిన అనిత 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేసిన బంగారయ్యను బాబూరావు ఓడించారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ టికెట్పై పోటీ చేసేందుకు అనిత సిద్ధమవుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో విజయమో వీరస్వర్గమో అన్న స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. గొల్ల బాబూరావుపై స్థానికంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత తనకు కలిసొస్తుందన్న ఆశతో ఉన్నారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావు ప్రత్యర్థి అనిత కాదు. 2014లో టీడీపీ తరపున గెలిచిన అనితకు 2019 ఎన్నికల్లో కేడర్ సహాయాన్ని రకన చేసింది. దీంతో ఆమె స్థానంలో డాక్టర్ బంగారయ్య పోటీ చేశారు. అనితను టీడీపీ అధిష్టానం పశ్చిమ గోదావరి జిల్లా కోవూరుకు మార్చింది. ఆమె తన వాగ్దాటితో టీడీపీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఉన్నత విద్యావంతురాలు, ఉపాధ్యాయురాలైన అనిత 2014లో నేరుగా విజయం సాధించడంతో రాజకీయాలు అర్థం చేసుకోలేకపోయారు. విశాఖ జిల్లా టీడీపీలో భిన్న ధృవాలైన మాజీ మంత్రుడు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వర్గ రాజకీయాలకు అనిత బలయ్యారని చెబుతారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోవడం, అనిత టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కావడంతో పార్టీలో కీలక నాయకురాలుగా ఎదిగారు. ఇప్పుడు ఏ నాయకుడి మద్దతు అవసరం లేకుండానే నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకోగలుగుతున్నారు. పాయకరావుపేట సీటుపై జనసేన కూడా కన్నేసింది. టీడీపీతో పొత్తులో భాగంగా తమ పార్టీకే టికెట్ దక్కుతుందని జన సైనికులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడి టికెట్ను జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగలూరి లక్ష్మీ శివకుమారిని రంగంలోకి దించాలని నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి కూడా ప్రయత్నిస్తున్నారు. టికెట్ కోసం పెద్దాడ రమణ ఓ మాజీ మంత్రి ద్వారా పావులు కదుపుతున్నారు. ఇక్కడ ఎక్కువగా ఉన్న కాపులతో పాటు బీసీలు కూడా జనసేనకు అండగా నిలుస్తారని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. పాయకరావుపేటలో సమస్యలు. ఎస్రాయివరంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన నర్సీపట్నం రహదారి అధ్వానంగా తయారైంది. పాయకరావుపేట తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలు మూతపడ్డంతో కార్మికులు, చెరుకు రైతులు రోడ్డున పడ్డారు.
నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. నియోజకవర్గంలో సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికి తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారేస్తున్నారు. ఈ సమస్యలను తీర్చే అభ్యర్థినే ఇక్కడి ప్రజలు గెలిపిస్తారు. మండలాలు: కోట ఊరట్ల, నక్కపల్లి, ఎస్రాయివరం, పాయకరావుపేట. 2019లో విజేతలు: గొల్ల బాబూరావు వైసీపీ 99,745 ఓట్లు, డాక్టర్ బి బంగారయ్య టీడీపీ 67,556 ఓట్లు, నక్కా రాజబాబు జనసేన 15,921 ఓట్లు.